మనకైతే ఇది ఊడిపోవటం అయితే జరిగింది. దీన్ని ఎలా రిపేర్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక తీసుకోవాలి అయితే, తర్వాత ఈ రిసీవర్ని చూసుకున్నట్లయితే మన రిసీవర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 అయితే కనపడుతుంది కదా, DC అని, డేటా ప్లస్, డేటా మైనస్, 5 వోల్ట్ ప్లస్, గ్రౌండ్. వీళ్ళకి ఇప్పుడు మనం సాల్వింగ్ చేసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే ఇదే మన మైక్. దీనికి ఇది క్లిప్ ఊడిపోవడం వల్ల మనమే మ్యాగ్నెట్స్ అనేది ఫిక్స్ చేసాం. ముందు మనం సాల్వింగ్ రాడ్ని అయితే హీట్ చేసుకోవాలి. చూసుకున్నారు కదా, లైట్గా లైట్ తీసుకొని ఈ 4 పిన్స్కి ఫ్లక్స్ అప్లై చేయాలి. దానికి రిపేర్ చేయడానికి నేనైతే ఈ OTG కనెక్షన్ అయితే వాడుతున్నాను. చూసారు కదా, 4 కేబుల్స్, ప్లస్ మైనస్. ఇది డేటా ప్లస్ గ్రీన్ కలర్, వైట్ ఏమో డేటా మైనస్. అర్థమైందా? ఇలా సన్న రీడ్ తీసుకొని లైట్గా ఫ్లక్స్ అప్లై చేయాలి చివరన. ఇలా అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు లైట్ ఫ్లక్స్ అప్లై చేయాలి. ఇది 2 జంపర్లు వేసాను కదా, అయిపోయింది. చూసుకున్నారు కదా, కరెక్ట్గా మనం డేటా ప్లస్, డేటా మైనస్ అన్నిటికీ చేసాం. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. నేనైతే ఫ్లక్స్ పెట్రోల్ వాడుతున్నాను. మీరు ఏమన్నా ఆల్కహాల్ అయినా వాడచ్చు. ఆల్కహాల్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్.
ఓకే, క్లీన్ అయితే అయిపోయింది. చూసారు కదా, కరెక్ట్గా మొత్తం ఏవి షార్ట్ అవ్వకుండా సోల్డరింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దాని బాక్స్లో దాన్ని ఫిక్స్ చేసేద్దాం. మన వైర్స్ని జాగ్రత్తగా మళ్ళీ ఇటు సైడ్కి బెండ్ చేసుకొని, పీసీబీ అనేది మనకి ఇలా వచ్చింది. ఇక్కడ ఇలా స్పాంజ్ అడ్డం ఉంది కాబట్టి స్పాంజ్ అనేది తీసేద్దాం. నేను లైట్గా కట్ చేసి స్పాంజ్ మళ్ళీ పెడుతున్నాను, ఎందుకంటే సపోర్ట్ ఉండాలి కాబట్టి మైక్ రిసీవర్కి. మనకి ఇక్కడ అనేది సరిపోవట్లేదు, కొంచెం వైర్ అనేది ఇక్కడ వరకు లీడ్ తీసుకుందాం. చూసుకోండి, మనం అనేది ఇదిగోండి అలాగే లీడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ అనేది పెట్టేసాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అనేది వేరే ఫోన్ అయితే తీసుకొచ్చాం, మనం దీన్ని పెట్టి చూసాం. గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది, అంటే వర్క్ అవుతున్నట్టే. ఓకే గైస్, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.